వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచులకు చిరునామా. హలో మేడం, నమస్కార్. నమస్కార్. ఏంటి వచ్చిందమ్మా మౌనిక, మొదలెట్టింది కన్నడ క్లాస్ అనా? అయ్యయ్యో కాదండి. ఏంటి కన్నడ రెసిపీస్ పరిచయం చేస్తానంటే రోజు కన్నడ మాట్లాడతానా? అలా ఏం కాదు. అయినా మన కర్ణాటకలో కన్నడ ఒక్కటే భాష కాదు, తులు ఉంది, బియరీ ఉంది, అలాగే మనకి అదే మన హీరోయిన్స్ చాలా మంది అక్కడ నుంచి వచ్చి చెప్తూ ఉంటారు కదా, కొంకణి లాంగ్వేజ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే కర్ణాటకలోని ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట, దానికి సంబంధించిన లాంగ్వేజెస్ ఈ తులు అండ్ కొంకణి. హీరోయిన్స్ అంటే గుర్తొచ్చిందండి, అక్కడ వాళ్ళు ఏం తింటారో తెలియదు కానీ అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉంటారు. కాకపోతే మరి మిస్ వరల్డ్ అవుతారా చెప్పండి? అదేనండి మన ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్, ఆమెది కూడా కర్ణాటకనే. ఇంకా చెప్పాలంటే అనుష్క ఇప్పుడు మన టాలీవుడ్ లో తను ఎంత ఫేమస్, టాలీవుడ్ ఏంటి తమిళ్లో కూడా తను చాలా ఫేమస్ అయిపోయింది, మరి ఆమెది కూడా కర్ణాటక. ఇంకొక హీరోయిన్ పేరు చెప్పనా? నా గెటప్ చూస్తే మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఈరోజు కొంచెం ఆమె కాపీ కొడదాం అనుకున్నాను. దీపికా పదుకొనే తన ఫస్ట్ మూవీలోని ఇలాంటి హెయిర్ స్టైలే పెట్టుకుంది అనమాట. తన గుర్తొచ్చి నేను కూడా అలా తయారయ్యాను. సో మరి ఆమెది కూడా కర్ణాటక, షీస్ ఫ్రమ్ బెంగళూరు. సో ఇలా ఎంతో అందమైన అమ్మాయిలు కర్ణాటకలో పుట్టి పెరిగి మన ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మరి వీళ్ళందరూ కర్ణాటక ఫుడ్ ని చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. మరి ఈ రోజు అలాంటి ఒక సూపర్ ఉడిపి స్టైల్ ఐటమ్ ని నేను పరిచయం చేయబోతున్నానండి. ఆ రెసిపీ ఏంటంటే బిసిబెళాబాత్. మనం బిసిబెళాబాత్ అంటాం కదండి, వారు బిసిబెళాబాత్ అంటారంట. సో మరి వాళ్ళకి మనకి ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ లో ఎంత డిఫరెంట్ ఉంది, అసలు ఫ్లేవర్ లో ఎంత డిఫరెన్స్ ఉంది అంటే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తానే మీకు తెలుస్తుంది. నాకు అర్థమైపోయింది, అందుకే స్టార్ట్ చేస్తాను. అయితే దీన్ని మనం కుక్కర్ లో డైరెక్ట్ గా చేసేసుకుంటే రైస్ దాల్ అన్ని యాడ్ అవుతుంది కాబట్టి మనకు ఒక్కసారి ప్రాసెస్ అయిపోతుంది. సో కుక్కర్ తెచ్చుకుంటాం. కొంచెం గీ వేసుకుందాం. కాస్త ఆయిల్, ఫస్ట్ కాస్త మినపప్పు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం శనగపప్పు. మినపప్పు శనగపప్పు వేగడానికి కాస్త టైం పడుతుంది. సో ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కాస్త చిన్న ఉల్లిపాయలు. దీనికి ఎస్పెషలీ చిన్న ఉల్లిపాయలు బాగుంటాయండి. చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, అవే ఎక్కువగా యూజ్ చేస్తే బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటే ఆ లుక్ రాదు, అలాగే అంటే ఈ రెసిపీ అన్న ఫీలింగ్ పోతుంది అనమాట. సో డెఫినెట్ గా మీరు చిన్న ఉల్లిపాయలకే ట్రై చేయండి. అవును చెప్పడం మర్చిపోయానండి, ఇందులోకి మనం స్పెషల్ మసాలా పౌడర్ వేసుకుంటాం. ఆ మసాలా పౌడర్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ మసాలా పౌడర్ తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చూపిస్తాను. ఎండి కొబ్బరి తురుము, గసగసాలు, ఎండుమిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగ, ధనియాలు, మెంతులు, ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకుంటే ఇలా వచ్చింది. సో ఈ పౌడరు వాళ్ళు తయారు చేసుకునే బిస్మిల్లాబాత్ లోని కంపల్సరీగా వేసుకుంటారు. సో మీరు కూడా ఓపిక్గా గుర్తుపెట్టుకొని తయారు చేసుకోండి, అప్పుడే ఆ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. లేకపోతే మౌనిక చెప్పింది మేము చేసాం కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదే అని మళ్ళీ మాత్రం నన్ను అనకండి. ఆ తర్వాత కొంచెం హింగ్ వేసుకుంటున్నాను. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, లేకపోతే కొంచెం ఘాటుగా ఉంటుంది స్మెల్. ఆ తర్వాత కాస్త కారం, ఆ తర్వాత కాస్త మసాలా పౌడర్,
బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా మీకు కావాల్సిన అన్ని వెజిటబుల్స్ అయితే మాత్రం వేసుకోవచ్చండి. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాను. మరి క్యారెట్ కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. మీతో మాట్లాడుతూ ఉంటే అన్ని చకాచక్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్, కందిపప్పు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా నానబెట్టి పెట్టుకోండి, తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది నానిపోయింది కాబట్టి ఇందులో వేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతేనా? ప్రొసీజర్ అయిపోయింది కదా అనుకుంటున్నారా? లేదు, ఇంకా చాలా ప్రొసీజర్ ఉంది. ఇందులో చాలా వెరైటీలు కూడా ఉన్నాయి. అదేంటంటే చెప్తాను. ఇది బాయిల్ అవుతుంది కదండి, ఇందులో కాస్త క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత చింతపండు పులుసు ఇది వేసుకోవాలి. ఎక్కువ పులుపుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కాస్త పుల్లగా సరిపోతుంది అంటే కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను అని అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా. ఆ మసాలా పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసుకుంటే గానీ ఆ ఫ్లేవర్ రాదండి. ఇదే మెయిన్ అన్నమాట వాళ్ళ రెసిపీలోని. బా, ఎంత మంచి ఫ్లేవర్ తెలుసా. అన్నీ వేసుకున్నాను కాబట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో ఎక్కడికి వచ్చిందో చూద్దాం. వా, సూపర్గా వచ్చిందండి. దీన్ని ఎక్కువగా మిక్స్ చేయొద్దు, మిక్స్ చేస్తే విరిగిపోతాయి, తెలుసు కదా మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే దీనికి కొంచెం అలా తడకా ఇద్దాం. అదేనండి, పోపు పెట్టుకుందాం. ఇందాక నేను కొంచెం గీ వేసుకున్నాను, ఇంకొంచెం ఉంచేసాను. ఇప్పుడు మిగిలిన గీ తోటి పోపు పెడతాను. కొంచెం ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాం. ఆ తర్వాత కాస్త కరివేపాకు. ఇంతే, ఆఫ్ చేసుకోవాలండి. చేసుకొని దీని అలా పైన వేసుకుంటాం. ఇప్పుడు సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం.
బిసిబిల్లాబాద్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బిసిబిల్లాబాద్ కి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, చింతపండు 1/4 కప్పు, నూనె 1 టీ స్పూన్, నెయ్యి 3 టీ స్పూన్లు, సాంబార్ ఉల్లిపాయలు 10, బీన్స్ 1/4 కప్పు, క్యారెట్ 1/4 కప్పు, ఆలు 1/2 కప్పు, క్యాప్సికం 1, బిసిబిల్లాబాద్ మసాలా 3 టీ స్పూన్లు, కొబ్బరి పొడి 1/2 కప్పు, ధనియాలు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, చెక్క 1, లవంగాలు 4, యాలకులు 4, గసగసాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు. బిసిబిల్లాబాద్ తయారు చేసుకునే విధానం: ముందుగా మెంతులు, ఎండుమిర్చి, యాలుకలు, ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగా వేసి పొడి చేసి మసాలా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని నెయ్యి, నూనె వేసుకొని మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయలు, ఇంగువ, మసాలా పౌడర్, బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యం, ఉప్పు, క్యాప్సికం, చింతపండు రసం, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసి జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టుకోవాలి. ఆ తర్వాత బిసిబిల్లాబాద్ పై వేసుకొని అది సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బిసిబిల్లాబాద్ రెడీ. బిసిబిల్లాబాద్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్. నాకేమనిపిస్తుంది చెప్పనా, కాసేపు ప్రోగ్రామ్ ఆపి పక్కకి వెళ్ళి కూర్చొని మొత్తం డిష్ అంతా తినేసి అప్పుడు వచ్చి మిగిలిన చెప్పాలనిపిస్తుంది. కానీ మీకు సెకండ్ రెసిపీ పరిచయం చేయాలి కదా, టైం అయిపోతుంది. సో ఆ పని చేయలేను, పక్కన పెట్టుకొని కాసేపు అయ్యాక తింటాను. కానీ ఉందండి, వావ్ సూపర్బ్ అన్నమాట. మరి నేను నెక్స్ట్ పరిచయం చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాబేజీ పాల్యా. ఇది కూడా ఒక సూపర్ యమ్మీ రెసిపీ అండి కర్ణాటకలోని. అంతేకాదు క్యాబేజ్ తో చేసే ఐటమ్స్ మన తెలుగులో కొంచెం తక్కువ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం, ఎప్పుడు చేసేలాంటివి తింటూ ఉంటాం. సో క్యాబేజ్ పాల్యా చాలా వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ కూడా హెల్త్ కి చాలా మంచిది. సో ఇప్పుడు మీకోసం క్యాబేజ్ పాల్యా. నేను క్యాబేజ్ పాల్యా తయారు చేసే ముందు ఆ రెసిపీకి ఒకసారి తాల్యా తాల్యా, సో రైమింగ్ కుదిరింది కదా అని చెప్పాను. మరి క్యాబేజ్ పాల్యా చూసేద్దామా? మరి క్యాబేజ్ పాల్యా చాలా ఈజీ రెసిపీ, స్టార్ట్ చేసేస్తున్నాను. ఏంటో క్యాబేజ్ పాల్యా అనగానే నాకు సిద్ధార్థ మాల్యా గుర్తొస్తుంది అనమాట. సో ఈ పేరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి అలా కనెక్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవాలి కదా ఫస్ట్. అయ్యో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు. మన కర్ణాటక వాళ్ళు చాలా తక్కువ ఆయిల్ వాడతారంట వంటల్లో. ఇందాక చెప్పాను కదా ఎక్కువ కారం తినరని, అలాగే ఆయిల్ కూడా తక్కువ వాడతారట. అది సంగతి ఇప్పుడు నాకు కనెక్ట్ అయింది. అందుకే వాళ్ళ స్కిన్ అంత బాగుంటుంది. ఆయిల్ తిన్నా, కారాలు తిన్నా స్కిన్ కొంచెం ఎంతైనా పింపుల్స్ రావడం, రంగు తగ్గడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈ 2 కట్ చేస్తున్నారు కాబట్టే అలా మిస్ వాళ్ళు పెద్ద పెద్ద హీరోయిన్లు అయిపోతున్నారండి. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు కొంచెం ఆవాలు, ఇప్పుడు ఆవాలు వేడెక్కాక ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మినపప్పు వేసుకున్నాం. అలాగే కొంకణి చాలా ఫేమస్, కొంకణి భాష కూడా చాలా మంది మాట్లాడతారు. అండ్ అక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ ఏం తెలుసా, ఎక్కువగా మనకి రైస్ అండ్ రాగి. కర్ణాటకలోని రైస్, రాగి బాగా పడుతాయంటండి. అందుకే వాళ్ళు రైస్ కి సంబంధించిన ఐటమ్స్ మనలాగా. అలాగే రాగితోటి రొట్టెలు ఎక్కువగా చేసుకుని తింటారట. రాగి రొట్టెలు బాగుంటాయి, వాళ్ళకి చాలా ఇష్టము. మనం తింటే మనకు కూడా నచ్చేస్తాయి. సో ఇప్పుడు కాస్త శనగపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం. క్యాబేజ్ నేను కొంచెం పీసెస్, చిన్న చిన్న పీసెస్ లాగా తరుపుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త షుగర్. కూరలో షుగర్ ఏంటి అనే కదా, వాళ్ళు పెద్దగా కారం తినరండి. అది కాక ఇంకొంచెం షుగర్ కూడా వేసుకుంటారు. క్యాబేజ్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. దాన్ని వేడి నీటిలో వేసి 5 నిమిషాల నుంచి కుక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత ఫాస్ట్గా కుక్ అవుతుంది. కానీ నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి ఒక్క 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అయింది. ఎంతైనా వెజిటబుల్స్ ఎక్కువ మసాలాలు వేసకుండా ఉండితే దాంట్లో ఉన్న న్యాచురల్ ఫ్లేవర్ అసలు ఎంతో టేస్టీగా అనిపిస్తుందండి. ఆ ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు కాస్త కొబ్బరి కోరు, అంటే చిన్న చిన్నగా కోరిందనమాట. ఎండుమిర్చిని కూడా అలాగే మనం పౌడర్ లాగా చేసుకున్నాం. సో కొబ్బరి కోరు, ఎండుమిర్చి కలిపిన మసాలా పౌడర్ ఇది. దీన్ని మసాలా అనలేము, జస్ట్ కొబ్బరి తురుము ప్లస్ ఎండుమిర్చి తురుము. నేను చెప్పలే వాళ్ళ వంటలు వేరేగా ఉంటాయని. ఏది మన వంటల్లో ఎప్పుడైనా ఇలాంటివి వేసుకున్నామా? వేసుకోలేదు. అందుకే ఆ టేస్ట్ వేరు, మనం వండుకునే వంటల టేస్ట్ వేరు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. కేరళ వాళ్ళు, కన్నడ వాళ్ళు కూడా ఈ కోకోనట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారండి. వంటలన్నిట్లో నేను ఆల్మోస్ట్ చూసాను ఇంగ్రీడియంట్స్ లో కంపల్సరీగా కోకోనట్ ఉంటుంది. ఆ తురుము అన్నది పడాలి వాళ్ళకి. అలాగే ఇప్పుడు నిమ్మకాయ వేసుకుందాం. నిమ్మకాయలు కోసి పెట్టేసేయకండి, అవి డ్రై అయిపోతాయి. దానికి ఉన్న ఆ న్యాచురాలిటీ అన్నది పోతుంది. సో ఎప్పుడైతే మీరు వేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే కట్ చేయండి. సో రెడీ అయిపోయిందండి. సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ, ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. క్యాబేజ్ పాలియా రెడీ అయిపోయిందండి. మరి దీన్ని నేను టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. క్యాబేజ్ పాలియాకి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము 1/2 కప్పు. క్యాబేజ్ పాలియా తయారు చేసుకునే విధానం: ముందుగా ఎండు కొబ్బరి, ఎండుమిర్చి మిక్సీ పట్టి ఆ మసాలా పౌడర్ ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, క్యాబేజ్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, ఎండుమిర్చి పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కాస్త నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజ్ పాలియా రెడీ. క్యాబేజ్ పాలియాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్.
నేను మీకు విషయం చెప్పాలండి, నాకు మామూలుగా క్యాబేజ్ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో మామూలుగా క్యాబేజ్ ఈగురనో క్యాబేజ్ ఫ్రై అనో చేస్తే తిన్ను. సో ఇది ఎప్పుడైతే నేను ఈ రెసిపీ గురించి విన్నానో చూశానో చాలాసార్లు ట్రై చేద్దాం అనుకుని క్యాబేజ్ కదా ఏం చేస్తాంలే అని పక్కన పెట్టేదాన్ని. కానీ ఒకసారి చేసి చూశాను, చాలా యమ్మీగా చాలా టేస్టీగా అనిపించింది. అప్పటి నుంచి క్యాబేజ్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేస్తూ ఉంటాను. సో మరి నేనే ఇంత ఇష్టపడి తింటున్నాను క్యాబేజ్ నచ్చని దాన్ని, మరి మీ అందరూ ఇంకా ఇష్టపడతారు కదా, చాలా మంది మీలో క్యాబేజ్ ఫేవరెట్స్ ఉంటారు కదా, మీ అందరికీ పరిచయం చేద్దామని ఈ రోజు నేను క్యాబేజ్ పాలియా టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపించాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ కొబ్బరి తురుము మాత్రం కొంచెం ఎక్కువ శాతం వేసుకోండి. ఆ కొబ్బరి తురుము లాస్ట్ లో తగులుతూ ఉంటే నోట్లో సూపర్ యమ్మీ టేస్ట్ అండి. సో తప్పకుండా క్యాబేజ్ పాలియాని ట్రై చేయండి. మరి ఈ రోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో నేను 2 రెసిపీస్ ని మీకు పరిచయం చేశాను. బిసిబిల్లా బాత్ అలాగే క్యాబేజ్ పాలియా. ఈ రెండు కూడా సూపర్ 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 యమ్మీ. అండ్ కర్ణాటిక్ ఫుడ్ లో అంటే ఉడిపి క్విజిన్ లోని టాప్ లిస్ట్ లో ఉండే ఐటమ్స్ ని మాత్రమే నేను మీకు పరిచయం చేస్తాను. అన్ని పరిచయం చేయట్లేదండో, ఎందుకంటే మనకు టైం సరిపోదు. సో ఇవి కూడా టాప్ లిస్ట్ లో ఉన్న రెసిపీసే. సో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మరొక 2 కర్ణాటిక్ స్పెషల్ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye.